శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామ రామ రాజా రామ రామ సీతారామ, దశరథ నందన రామ దశముఖమర్దన రామ అయోధ్యవాసీ రామ అగణిత గుణగణ రామ రాజా రామ సీతారాం, పశుపతి రంజన రామ పాప విమోచన రామ రాజా రామ సీతారాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం, శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః, శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. అతిథిం నామ కాకుస్థాత్ పుత్రం పురాప కుముద్వతి, పశ్చిమాద్యామినీయామాత్ ప్రసాదమివ చేతనా. పరమ పవిత్రమైనటువంటి మాఘమాసం తదియ. మాఘమాసంలో స్నానానికి, దానానికి, జప యజ్ఞ యాగాదులకు, వివాహాలకు, లౌకికమైన జీవితానికి పనికి వచ్చేటువంటివి, అలాగనే ఆధ్యాత్మిక వికాసానికి ఆనందాన్ని ఇచ్చేటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో మహావిష్ణువుని స్మరిస్తూ గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రాతకాలంలో ఆ పరమపురుషుని స్మరిస్తూ శిరస్నానాదులు చేసి ఆ కాలువలలోనో నదులలోనో ఉత్తమం, నదీ స్నానంతో ఉత్తమం అని. ఆ నదీ స్నానం చేస్తే ఆరోగ్యం, మనకు జలుబు వస్తుంది, ఇంకేదో వస్తుంది అని అనుకుంటాం. ఒక 4 రోజులు శరీర స్థితిని బట్టి కూడా అనుకోండి, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికమైన వికాసాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి. అందుకనే మనకు ఈ రఘువంశంలో వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం దిలీప చక్రవర్తి అక్కడ కొంతకాలం ఉంటాడు. నిద్ర లేవటానికి ఉదయాన్నే మనమంటే అలారాలు పెట్టుకొని ఏదో తంటాలు పడతాం. కానీ ఆయన ఎలా చేశారంటే బ్రహ్మముహూర్తంలో, ఉషకాలంలో వేదాధ్యయనం చేస్తున్నారట వశిష్ఠ మహర్షి శిష్యులు. ఆ సమయంలో ఆ శబ్దాలకు నిద్ర లేచారట. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ఆ బ్రహ్మముహూర్తం ఎలాంటిది అని అంటే చాలా చక్కగా వర్ణిస్తారు. కుశుని భార్య రామాయణంలో ఆమె కుముద్వతి అని, అతిథి అనేటువంటి కుమారుడు కలుగుతాడు. ఎలా ఉన్నదిట అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మనస్సుకు కలిగే ప్రసన్నత లాగా పోల్చాడు కాళిదాసు. కాబట్టి ఈ బ్రాహ్మ ముహూర్తం చాలా విశేషమైనటువంటిది. ఇటు బ్రహ్మ ముహూర్తం చివరి భాగంలో మనం ఈ పురాణ శ్రవణం చేయడం కూడా ఒక పుణ్య విశేషం. ఈ పురాణాలకు పుట్టినిల్లు అయినటువంటి నైమిషారణ్యం సూత మహర్షి శౌనకాది మహర్షులకు అనేకమైన విషయాలు చెప్తాడు. ఈ మాఘమాస మాహాత్మ్యం సరే జనాలకి తొందరగా ఎక్కడం కోసం మాఘపురాణం, వైశాఖ పురాణం ఇలాగ చెప్పారు. కానీ అవి ఆయా పురాణాలలో ఒక భాగం. వైశాఖ మాస మాహాత్మ్యం, మాఘమాస మాహాత్మ్యం, కార్తీక మాస మాహాత్మ్యం, ఇలాగ ఆ మాసాలలో ఏమిటి, ఏ విశేషాలు ఉన్నాయి, ఏమి చేస్తే ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా సమగ్రంగా చెప్పారు. ఇది ఆ మాఘమాసంలో మనం పురాణ శ్రవణం చేస్తూ ఉన్నాం. దానిలో కూడా పరమ పావనమైనటువంటి నారాయణుని యొక్క అమితమైన ప్రేమ కలిగినటువంటి, నారాయణుడికి నారదుడి మీద ఎంతో ప్రేమ. నారాయణ దర్శనం కోసం నిరంతరం ఆ నామస్మరణ చేస్తూ, నారాయణ నామస్మరణ చేత ఆ నారాయణ గాథలని లోకమంతా అందిస్తూ సంచరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాభాగవతోత్తముడు నారద మహర్షి. ఆ నారద మహర్షి సనక మహర్షిని అనేక విషయాలు అడిగాడు అని మనం మొన్న చెప్పుకున్నాం. ఆ ఏకాదశి యొక్క మహిమ ఎలాంటిది అనేది కూడా, ఎలాగ చెయ్యాలి, ఈ ఉపవాస వ్రతం, మాసోపవాసాలు, ఇలాగ ఉపవాసాన్ని గురించి చెప్పారు. ఉపవాసం ఎలాగ చేయాలి, చేసిన వారు ఏ ఫలాలు పొందారు, అలాగే దాన ధర్మాలు చేసిన వారు ఏ ఫలాలు పొందారు, దానం ఎలాగ చేయాలి, దేనిని దానం అంటారు, ఇలాగ మనం అన్నీ కూడా చిన్న పిల్లలకు చెప్పినట్లుగా ఋషులు చెప్పారు. కారణం మన మనస్సుకి హత్తుకోవాలి. ఈ ఏకాదశ ఇంద్రియాలు ఏకీకృతమై పరమాత్మ యందు నిలపటానికి సాధనభూతమైనటువంటిది నామ సంకీర్తన. అందుకనే మనం ప్రతిరోజు భగవత్ సంబంధమైన నామాన్ని స్మరిస్తూ ఉన్నాం. ఆ నామ సంకీర్తన చేత మనస్సు కుదుటపడుతోంది, శమిస్తోంది. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరింపరం అని శ్రీమద్భాగవతంలో చిట్ట శ్లోకం. ఆ హరి నామస్మరణ చేత నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతి. మనం ఏం చేయగలం? ఈ రోజుల్లో ప్రస్తుత సమాజాన్ని చూస్తేనే మనకు చాలా ఆశ్చర్యకరం, చాలా ఉద్వేగాలతో కూడినటువంటిది. ఎంతో ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కానీ, ఉద్యోగ స్థితిలో ఉన్నవారికి కానీ అనేక రకాలైనటువంటి ఒత్తిడులతో సతమతమవుతూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థే ఒక గందరగోళంలో పడేటువంటి స్థితుల్లో. కాబట్టి ఇలాంటి మానవుడికి కలిలో ఈ లక్షణాలు ఉంటాయి అని పురాణాల్లో స్పష్టంగా చెప్పారు. స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారు, వారిని గురించి మన గురించి ఆలోచించేవారు ఒకరున్నారు, వారే మహర్షాలు. వీరు కూడా ఎలాగా శుచిర్వా అశుచిర్వా, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా, ఎలా ఉన్నా నువ్వు రామ కృష్ణ గోవింద నారాయణ అని అయినా అనరా అని ప్రేమతో చెప్పాడు. ఈ ఉపవాస వ్రతాలు ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపవాస సమయంలో ఎవరెవరిని చూడకూడదు, మాట్లాడకూడదు అనేటువంటి నియమాలు కూడా చెప్పారు.
నా శ్రేయో నియమం వినా. ఉత్తమ స్థితి కలగాలి అని అంటే ఒక నియమబద్ధమైన స్థితి ఉండాలి కదా. అందుకనే నాస్తి గంగా సమం తీర్థం, నాస్తి మాతృ సమో గురు, నాస్తి విష్ణు సమం దైవం, తపో నాశనతాతృతం పరం స వివేక సమయో బంధున్ ఐకాదస్యాహ పరం వ్రతం అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం అని. అంటే గంగతో సమానమైన తీర్థం, అంటే తీర్థం అంటే తరింపచేసేది, ఈ సాంసారికమైన క్లేశాల నుంచి మనల్ని బయటపడవేసే. తల్లితో సమానమైన గురువు లేరట. తల్లే తొలి గురువు మనకందరికీ కూడా. ఆమె ప్రభావం కుమారుల మీద, కుమార్తెల మీద, ఆ సంతానం మీద అనేక విధాలుగా పడుతోంది. కాబట్టి తల్లే తొలి గురువు. విష్ణువుతో సమానమైన దైవం. ఈ ఉపవాసాన్ని మించిన తపస్సు మరొకటి లేదన్నారు. క్షమతో సమానమైన తల్లి, కీర్తి సమమైన ధనం, జ్ఞానంతో సమానమైన లాభం, ధర్మంతో సమానమైన తండ్రి, వివేకంతో సమానమైన బంధువు, ఏకాదశిని మించిన వ్రతము మరొకటి లేదు అని గట్టిగా చెప్పి ఈ విషయంలో ఒక ఇతిహాసం, ఒక జరిగిన చరిత్ర చెప్తాను అని సనక మహర్షి నారద మహర్షికి బోధిస్తూ ఉన్నాడు. ధర్మ ప్రబోధం చేస్తూ ఉన్నాడు. ఎవరికి? నారదుడి కోసమా? కాదు, మన కోసమే. పూర్వం భద్రశీలుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఆయనకు ఒక కుమారుడు గాలవుడు అనే ఋషి ఉన్నాడు. భారతంలో కూడా వస్తాడు ఈ గాలవ ఋషి. పరమశాంతుడట. అంటే మనస్సు శమించాలి. ఈ మనస్సు అనేది లేనిదాన్ని కోరుతోంది, ఉన్నదాన్ని వదులుతోంది, దానికోసం పరుగులు పెట్టిస్తోంది. మహాభారతం చూస్తే దుర్యోధనుడు అలాగనే, వాడికి అన్నీ ఉన్నాయి, కానీ ధర్మరాజుకి తనకంటే ఎక్కువ సంపదలు ఉన్నాయి. ఇది మనస్సుని బాగా ఉడికింపచేసింది. ఏమైంది? చివరికి నాశనం జరిగింది. అందుకని మనం ఎవరి మాట వినాలి? శకుని లాంటి వారి మాటలు కాదు, విదురుడు లాంటి వారి మాటలు వినాలి. అది వినకపోతే ఏమైంది? మహాభారతమే సాక్ష్యం. శ్రీమద్ రామాయణంలో ఆ విభీషణుడు చెప్తాడు, వినలేదు రావణుడు. అందుకని చదువు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అవగాహన చేసుకునే శక్తి ఉండాలి. కనుక ఈ గాలవుడు చాలా గొప్ప మహానుభావుడు, దాంతుడు. అంటే ఈ మనస్సు చక్కగా శాంతించిన వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. బహిరింద్రియములు, అంతరింద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, కాళ్ళు, చేతులు, మలమూత్రక విసర్జక అవయవాలు, ఇవి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కాళ్ళు, చేతులు, నోరు. ఇవి ఈ ఇంద్రియాలను నడిపేటువంటి మనస్సు. ఈ 11ంటిని కూడా నిగ్రహించి నియమించి ఒకే విషయంలో నిలిపేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని దాంతుడు, శాంతుడు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇవన్నీ కలిగిన వాడు. ఒక్క పదంలో ఎన్ని అర్థాలున్నాయి మనం అవగాహన చేసుకుంటే. ఆయన తపస్సుకి నిధి లాంటి వాడు. నర్మదా తీరంలో ఉండేటువంటి వాడు. రేవా అని, నర్మదా అని ఈనాటి కూడా మధ్యప్రదేశ్లో ఉన్నది. చాలా అద్భుతమైనది నర్మదా తీరం. తపస్సుకి ప్రధానం అన్నారు. ఈనాటికి అక్కడ ఈ జపం చేసేవారు, ధ్యానాదులు చేసేవారు అక్కడికి పోయి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంత మహర్షాదులు గుహల్లో ఉండి చేస్తారు. మనకి పురాణాల్లో కూడా నర్మదా విషయాలు వస్తాయి. అక్కడ చాలా సిద్ధచారణ గంధర్వ యక్ష విద్యాధరులు సంచరించేటువంటి స్థానంలో గాలవ మహర్షికి భద్రశీలుడు అనే ఒక కుమారుడు ఉన్నాడట. భద్ర శబ్దం మనకు వేదంలో పురాణాల్లో కూడా వస్తాయి. భద్రం కన్యేభిశృణుయామదేవా అని శాంతి మంత్రాలు పఠిస్తారు. భద్రం అంటే శుభం, మంగళకరం, భద్రమగుగాక. భద్రో
భద్రజా సచమాన ఆగాత్. భద్రో రామభద్రో, రామకథని ఆరంభిస్తారు, నిరుక్తిలో చెప్తారు, వేదంలో వస్తుంది రామకథ. కాబట్టి భద్ర శబ్దం, రామభద్ర అని పిలిచేవారట మహర్షాదులంతా రాముడి కాలంలో. ఆ భద్రశీలుడు, భద్రం అంటే మంగళకరం, శీలం అంటే ప్రవర్తన, మంచి ప్రవర్తన. ఆ పేరులో చూడండి, ఆ పేరులోనే ఒక గొప్ప స్థితి ఉంటుంది. ఆ కుమారుడు ఎలాంటి వాడు? ఇంద్రియ జయం కలిగిన వాడు. ఇందాక చెప్పుకున్నామే, రకరకాలైనటువంటి లోక విషయాలయందు భ్రమని కలిగిస్తాయి. ఈ కన్ను ఉన్నది, చూడకూడనిది చూసింది అనుకోండి, ఏమైపోతుంది? వీడికి అంతా మారిపోతాడు. అజామినుడు కానీ వీరంతా పురాణాల్లో వస్తారు కదా, వారు చాలా గొప్పవాళ్ళే. ప్రతిరోజు సంధ్యావందనం చేసేవారు, జపాలు చేసేవారు, అన్నీ చేసేవారు. కానీ ఒక్క అశ్లీల దృశ్యాన్ని చూడటం వలన అజామినుడు పూర్తిగా భ్రష్టమయ్యాడు. ఇప్పుడు వాళ్ళు ఒక్క స్థితే చూస్తే మనకి 24 గంటలు అవే. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ ఇంద్రియాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇలాగా మన ఇంద్రియాలన్నీ కూడా లోక విషయాల మీద బాగా ప్రవృత్తమవుతాయి. అలాగా కాకుండా ఇంద్రియాలను తను అనుకున్న రీతిలో నడిపించాడట జితేంద్రియుడు. అలాంటి పూర్వజన్మ జ్ఞానం కలిగిన వాడు. ప్రస్తుత జన్మే మనకు 10 ఏళ్ళు దాటితే ఈ పని చేశామంటే మనకు జ్ఞప్తి ఉండదు, గుర్తు ఉండదు. కానీ యోగ స్థితి వల్ల, యోగంలో ఆ ఏకాగ్రత స్థితి వల్ల పూర్వజన్మలో మనం ఏమో ఏమిటో అనేది కూడా తెలుసుకోవచ్చు అని యోగులు చెప్తారు. అది అసాధ్యమేమీ కాదు. అయితే తెలుసుకొని ఏం చేస్తావయ్యా? ఇంతకంటే ఉత్తమమైన స్థితిని పొందాలి అనే సాధన చేయడం కోసం. అంతేగాని నాకు పూర్వజన్మ జ్ఞానం తెలుసు అని ఉపయోగమే ఉన్నది, ఏమీ అక్కర్లేదు. కనుక ఈ జ్ఞానం కలిగిన వాడు మహానుభావుడు. ఎంతటి గొప్పవాడు! నారాయణ పరాయణ, నిరంతరం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. నారాయణ నామస్మరణ చేత పవిత్రుడై పరమానందాన్ని పొందేటువంటి వాడు. ఎంతటి వాడుట అంటే బాల్యక్రీడలో, అంటే ఆటలు, చిన్నపిల్లలు బాల్యస్తావత్ క్రీడాసక్త కదా, చిన్న వయస్సులో పిల్లలు ఏం చేస్తుంటారు? ఆటలు ఆడుతారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు పాపం. 3వ ఏట నుంచే మనం వాళ్ళని తోలేస్తూ ఉంటాం. వాడికి ఎక్కడ ఆటలాడేటువంటి ఇది లేదు. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి 25 సంవత్సరాల లోపు పిల్లలు జెడ్ జనరేషన్, వాడి మీద చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకనే వాడు చిన్న వయస్సులోనే 50 ఏళ్ళ వాళ్ళలాగా వాడికి రోగాలు, రొచ్చులు, జుట్టు తెల్లబడి. ఎందుకని అంటే మనం వాడికి సరైన రీతిలో ఆ బాల్యావస్థని చక్కగా ఆస్వాదించేట్టు ఇవ్వటం లేదు. కానీ పిల్లవాడు ఎలాంటి వాడిట? బాల్యక్రీడలో కూడా మట్టితో మహావిష్ణువు యొక్క ప్రతిమలు తయారు చేసి క్షణకాలం పూజించేవాడు. సర్వకాలాలలో కూడా మనం చేయవలసింది ఆ మహావిష్ణువుని అర్చించటమే అని పిల్లలకు ప్రబోధించేవాడట. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ప్రహ్లాదుడు అంటాడు. ఆ రాక్షస పిల్లలందరినీ చేర్చి మన గురువుగారు చెప్తున్నారు, చదువు మంచిదేరా, కానీ ఆ చదువు లోక వ్యవహారానికి పనికొస్తుంది. లోకాతీతమైన లోకేశ్వరుడైనటువంటి లోకమ్ములు, లోకస్తులు తెగిన తుది అలోకంబై పెంజీకటి గవ్వల నెవ్వండి ఏకాకృతులై వెలుగు వాణినే సేవించునని గజరాజు మొరబెట్టుకున్నాడే, అలాంటి ఆ పరమాత్మని ఆశ్రయించడానికి అది ఉపయోగపడదు. ఒక్కొక్క చదువు ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ పనికిరాదు ఈ చదువు. అధ్యాత్మ విద్యానాం అని అన్నారు. అధ్యాత్మ అంటే తనను తాను ఆత్మస్వరూప విషయకమైన జ్ఞానాన్ని పొందడం, పరమాత్మ విషయకమైన ఆ జ్ఞానాన్ని పొందడం, దానికి చదువులు పనికిరావు. అవి ఆ గురువుల ద్వారా పొందాలి. కాబట్టి
చిన్న వయస్సులోనే భగవత్ సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందితే వాడి తర్వాత జీవితం అంతా ఆనందంగా ఉంటోంది. అందుకని కౌమార వయస్సులోనే రావాలి, కుమారుడుగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే రావాలంటారు ప్రహ్లాదు. దానికి ఇక్కడ ఈయన చిన్న వయస్సులోని పూర్వజన్మ సంస్కారం వల్ల ప్రాగ్జన్మన్యనుశిక్షితం, గజరాజు గజేంద్ర మోక్షంలో వస్తుంది. పూర్వజన్మలో ఆ ఇంద్రద్యుమ్నుడుగా చేసినటువంటి భగవద్ ఆరాధన జప సంకీర్తనల వల్ల ఆ క్లిష్టమైన సమయంలో ఆ గజరాజుకి భగవంతుడు గుర్తుకొచ్చాడు, నారాయణుడు. లేకపోతే అంత తేలిగ్గా గుర్తు వస్తుందా? కనుక క్రింద ఉన్నప్పుడు ఉండే ఆలోచన ఇక్కడ వేదిక మీదకి ఎక్కేసరికి పోతుంది మనకు. కనుక ఆ భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనం ఆ స్మరణ చేయగలం. కనుక పూర్వజన్మ జ్ఞానం అంటే అది ప్రాగ్జన్మన్యనుశిక్షితం. నిరంతరం చేయటం వల్ల పూర్వజన్మలు ఎన్నో జన్మలలో మనం పేర్చుకున్న విశేషం వల్ల మానవ జన్మ వచ్చింది అని మహతా పుణ్యపుణ్యేన అని చెప్తారు పెద్దలు. ఆ మహత్తరమైన పుణ్య కర్మ విశేష ఫలం భగవద్ అనుగ్రహం వల్ల ఈ మానవ జన్మ వచ్చింది. దీన్ని సార్థకం చేసుకోమని ప్రబోధిస్తారు మహర్ష్యాదులు. మనకు పూర్వజన్మలు అంగీకరించారు. బౌద్ధంలో కూడా జాతక కథలు అని, ఆయన కూడా ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఆ బుద్ధత్వం రాదు అని. ఇంకా కొన్ని మతాలు ఉన్నాయి, అవి వాళ్ళు అంగీకరించారు, ఈ మానవ జన్మే ఇదే మళ్ళా రాదు అని. చివరిలో ఏదో జడ్జిమెంట్ ఇస్తాడు, ఏదో శాశ్వత నరకం శాశ్వత స్వర్గం. మనకు అలా కాదు, అది తర్కబద్ధము కాదు. ఎందుకని అంటే ఎన్నో జన్మలలో వాడు నిత్య నరకంలో నిత్య స్వర్గంలో ఉంటే అసలు సృష్టి యొక్క స్థితే సరైన రీతిలో ఉండదు. కనుక భగవంతుని నిరంతరం స్మరించడం చేత మనం ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నట్టుగా ఆ పుణ్యకర్మల యొక్క ప్రభావం వల్ల ఫలం వల్ల భగవంతుడి అనుగ్రహం దానికి జోడింపై మనకు ఉత్తమమైనటువంటి సంస్కారం. చాలామంది ఇక్కడ కూడా ఒక విశేషం, తల్లిదండ్రులని కొంతమంది నన్ను ఎందుకు కన్నావు అనే కొడుకులు కూడా తయారయ్యారు. నన్ను పోషించే బాధ్యత నీదే అనేటువంటి దౌర్భాగ్యులు. తల్లిదండ్రులని ఎంపిక చేసుకోవటం వాళ్ళు కాదు, మనం చేసుకుంటాం. ఈ కుటుంబంలో ఈ తల్లిదండ్రుల ద్వారా నాకు ఉత్తమమైన స్థితి కలుగుతోంది అని జీవులు కొట్లాడుకుంటారని కూడా మనకు చెప్తాయి శాస్త్రాలు. మనమే ఒక నిర్ణయం తీసుకుంటా ఉంటారు, అది రిజర్వేషన్ లాగా ఈ తల్లి గర్భంలో నేను పుట్టాలి. కనుక ఈ భద్రశీలుడు ఎన్నో జన్మల విశేషంతో ఆ మహావిష్ణువుని పూజించమని బోధించేవాడట. ఆ శిశువులు కూడా కలిసి విడిగా ఆ మట్టితో ఆ శ్రీహరి ప్రతిమ నిర్మించుకొని విష్ణుభక్తి పరాయణుడై ఆ భగవదారాధన చేసేవారట. సర్వజిష్ణు అయినటువంటి సర్వేషాం జగతాం స్వస్తి భూయాదిత్య బ్రవీదిదం నమస్కుర్వన్ భద్రమతిర్ విష్ణవే సర్వజిష్ణవే సర్వేషాం జగతాం స్వస్తి భూయాదిత్య బ్రవీదిదం. సర్వజిష్ణువు అయినటువంటి మహావిష్ణువుకి నమస్కరిస్తూ సర్వ జగత్తుకి శుభం కలగాలని ఆకాంక్షించేవారట. ఇది ఇక్కడ విశేషం. నాకేదో కావాలి అని కాదు, సర్వజగత్తుకి శుభం కావాలి. అలాగా సర్వజగత్తుకి శుభం కావాలని కోరితే ఆ జగత్తులో మనం కూడా ఉంటాం కదా, మనకు కూడా శుభమే మంగళమే అవుతోంది. కానీ మనం అలా కాదు. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విదయ వీర్య అభయ ఆరోగ్య ఇంకా ఇన్ని చెప్తాం. 10 రూపాయలతో పూలు కొని దేవుడి పాదాల మీద పెట్టి ఇంత చిట్టా విప్పుతాం. అది అవసరమా? భగవద్ అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి. ఒకటి అంకె పక్కన ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ పెరుగుతోంది. ఆ ఒకటేమిటి? పరమాత్మ స్వరూపం. ఆయనని పట్టుకుంటే చాలు అన్నీ వస్తాయి అనేటువంటిది మనకు మనస్సులో దృఢపడాలి. క్రీడా సమయంలో ఆట ఆడేటప్పుడు ఒక ముహూర్తం కానీ ముహూర్తార్థం అంటే ఒక్క ముహూర్తము అంటే 78 నిమిషాలు. దాంట్లో సగభాగం అయినా సరే ఏకాదశి సంకల్పం చేసి
ఆ శ్రీహరికి వ్రతాన్ని సమర్పించేవాడట. ఇంత గొప్ప భావాలతో ఉన్నాడే కుమారుడు అని తండ్రికి ఆశ్చర్యం వేసింది, ఆనందము కలిగింది. సహజంగా కుమారుడు మన ఆలోచన స్థితి ఎలా ఉంటుంది? సహజంగా పిల్లలు చిన్న వయస్సునే గుడికి వెళ్ళి ముఖాన్ని బొట్టు పెట్టుకొని ప్రదక్షిణలు చేసి ఇవి చేస్తుంటే ఇంట్లో మనం ఏమంటాం, ఇప్పుడే ఎందుకురా నీకు, పోనీ వీడేమైనా చేస్తున్నారు, వీడు అసలు చేయడు, వీడికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చింటే వీడేమైనా చేస్తున్నారు, వీడు చేయడు, వీడిని అంటాడు. వాడి జన్మాంతర సంస్కారంతో చేసేటువంటి పనికి ఆటంకాన్ని కలిగించకూడదు. కానీ ఇక్కడ ఈయన ఇలాంటి తండ్రి కాదు, చాలా గొప్ప మహానుభావుడు కాబట్టి ఆయన ఆ ఆశ్చర్యాన్ని పొంది గాలవ మహర్షి కౌగలించుకొని కుమారుణ్ణి భద్రశీల మహాభాగ భద్రశీలోసి సూరత చరితం మంగళం ఎత్తే యోగినామపి దుర్లభం. ఎంత ఆశ్చర్యంగా! నువ్వు నిజంగా భద్రమైన శీలం కలిగిన వాటివే, అంటే మంచి శుభకరమైన ప్రవర్తన నడవడిక కలిగినటువంటి వాడవు. శీలేన శోభతే విద్య అని రాసేవారు వెనక. ఆ ప్రవర్తన చేతనే ఆ విద్య రాణిస్తోంది. నువ్వు నీ చరిత్ర యోగులకు కూడా దుర్లభము, మంగళకరం. నిరంతరం ఆ శ్రీహరిని అర్పిస్తూ సర్వప్రాణి హితాన్ని కోరుతున్నావే, హరిధ్యానపరాయణుడవై ఉన్నావు. సహజంగా చిన్నపిల్లలకు అలాంటి స్థితి ఉండదే, ఎంతో జన్మాంతర సంస్కారం వల్ల ఇలా కలుగుతోంది. పరాయణుడవై సుఖదుఖాలను ఛేదించి మమకారాలు ఏవీ లేకుండా పరమశాంతులవై ఇలాగ ఉన్నావు. ఆయన చిన్నపిల్లవాడివి, నేను చెప్పానా? తల్లి కానీ తండ్రి కానీ మేమెవరని చెప్పలేదే. దాన్ని బట్టే మనకు తెలుస్తుంది. 8 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు అద్భుతమైనటువంటి సంగీతాన్ని గానం చేసినవి కూడా మనకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏం ప్రాక్టీస్ చేశారు? కాబట్టి పూర్వజన్మ అనేది ఉన్నది. అనేక మంది దాన్ని రుజువు చేశారు. ఇది ఎలా కలిగిందయ్యా? మహాత్ముల సేవ లేకుండా హరిభక్తి అనేది కానలకు నేగిననైనా ఏమిచ్చిననైనా కలుగునే హరిప్రబోధముల్. అరణ్యానికి వెళ్ళి అక్కడ కూర్చున్నా సరే అక్కడ ఆలోచనలు ఆగవు కదా. అడవి ఏమిటి, నగరం ఏమిటి, ఎక్కడున్నా మన ఆలోచనలు సవ్యంగా ఉంటే ఎక్కడైనా ఒకటే. కానీ నీవు ఈ భక్తి అనేటువంటిది ఆ శ్రీహరి యొక్క సేవ చేయటం, నామం చేయటం, ఆరాధన చేయడం, ఇది జన్మాంతర సంస్కారం. ఆయన ఇది మామూలుగా అయ్యేది కాదు. సామాన్యంగా లోకంలో మానవులకు అవిద్య వల్ల కామ్యకర్మల యందు ఆసక్తి కలుగుతోంది. సహజంగా మనకు అవి చేస్తే మంచిదా, ఇది చేస్తే మంచిదా, ఏది చేస్తే ఎక్కువగా మనం అనుకున్నది కలుగుతోంది, ఇదే ఆలోచన ఉంటుంది కదా. కర్మలు, కామ్యకర్మలు, నిత్యకర్మలు ఇలాగ విభాగం చేశారు. ప్రతిరోజు మనం చేయవలసినటువంటి స్నానం, సంధ్య, జపం ఇవన్నీ కూడా, ఆతిథ్యం, ఇవి దానాదులు, ఇవన్నీ కూడా నిత్యం చేయవలసినటువంటి ఒక కోరికతో చేసేటువంటి. ఇది కూడా తప్పేమీ లేదని వేదమాత చక్కగా మనకు అనేకమైనటువంటి ఇష్టులు చెప్పారు. పశుకామ, ధనకామ, స్త్రీ, ఇలాగా నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికని అనుసరించి ఇదిగో ఈ యజ్ఞం చేయి, ఈ ఫలితం వస్తుంది. పుత్రకామ ఇష్టి ఇలాగ ఈ సహజంగా వీటి మీద పోతుంటోంది. నీకెలాగ ఈ అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది. కథంతే అలౌకికి కృతి. ఈ లోక సంబంధం లేనటువంటి వ్యవహారంలో నీకు ఇంతటి దృఢ ప్రత్యయం ఎలా కలిగిందిరా? మానవులకు సత్సంగం ఉన్న పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి కలగదు. భక్తి మాత్రం ఇవ్వడట, అన్నీ ఇస్తాడా. మరి నీకెలా కలిగింది? దీనికి నేను చాలా ఆశ్చర్యాన్ని పొందుతున్నాను, నీ మీద ఎంతో ప్రీతి కలుగుతోంది, ప్రేమ కలుగుతోంది అని తండ్రి ఆశ్చర్య ఆనందాలతో కుమారుణ్ణి ప్రశ్నిస్తే, అప్పుడు పుణ్యాత్ముడు పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి ఆ భద్రశీలుడు ఆనందంతో, ఆ ఆదరంతో యథాతథంగా ఆ తండ్రికి విషయాన్ని వివరించారట.
కుమారుడికి కలిగినటువంటి ఆ భక్తి, జ్ఞానం, వైరాగ్యం తండ్రికి కూడా కలగలేదు. అంటే దీన్ని బట్టి ఏమిటనమాట, మనమేదో మా అబ్బాయి, మా ఇది, మాది, నాది నాది అని కొట్టుకు తెస్తాం. కానీ ఇక్కడ ఎవడి సంస్కారం వాడిదే. నువ్వు ఉన్నావు అలాగా, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నట్లుగా నువ్వు అలా ఉండరా, నడిపేదంతా నేనే అంటాడు భగవానుడు కదా. అలాగా పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి భద్రశీలుడు నేను లోగడ ఇతర జన్మలో పూర్వజన్మలో అనుభవించింది చెప్తాను. యమధర్మరాజు చెప్పాడు ఒక విషయం. అంటే అప్పుడు చాలా ఆతృతతో యమధర్మరాజుతో మాట్లాడేవా, ఏం మాట్లాడేవు అది చెప్పు అంటే, అహమాసం పురాతాత రాజా సోమకలోద్భవ ధర్మకీర్తిరితి ఖ్యాతో దత్తాత్రేయేన శాసిత. అప్పుడు అంటాడు భద్రశీలుడు, నాన్న నేను పూర్వం సోమవంశంలో అంటే చంద్రవంశంలో ఒక రాజుగా పుట్టాను. నా పేరు అప్పుడు ధర్మకీర్తి అని. నా గురువుగారు దత్తాత్రేయ మహర్షి ఆ 9,000 సంవత్సరాలు పరిపాలన చేశారట. అంటే యుగ పరిణామాన్ని బట్టి ఈ ఆయుర్దాయం ఇవన్నీ కూడా మారుతాయి. 9,000 సంవత్సరాలు అంటే మనకేం ఆశ్చర్యమేం లేదు. రాజ్యపాలన చేశాను. అధర్మాలను ధర్మాలను రెండు ఆచరించారు. అప్పుడు బాగా ధనం ఉన్నది, అధికారం ఉన్నది, అందం ఉన్నది. ఇవన్నీ ఉంటే సహజంగా తప్పు త్రోవ పట్టడానికే ఉంటోంది బుద్ధి. అందువలన అధర్మాచరణ చేశాను. ఏం చేశాడు అంటే వేద విశ్వాసం లేనటువంటి, భగవద్విశ్వాసం లేనటువంటి వారితో సహవాసం చేశారు, స్నేహం చేశారు, వారిని అనుసరించారు. మొదట పుణ్యకర్మలే చేశాను. ఈ సహవాసం చేత, ఈ స్నేహం చేత వేద మార్గాన్ని వదిలిపెట్టేశాను. యుక్తితో కూడి నేను యజ్ఞాలను ధ్వంసం చేశాను. సహజంగా మనకు ఇప్పుడు కూడా చాలా ఎప్పుడు ఉన్నటువంటివే ఈ ధర్మ అధర్మాలకు, సత్యానికి అసత్యానికి, వేద విహితమైన కర్మలకు, అహితమైన వాటికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. అధర్మ నిరతులను అవడం చూసి నా దేశ ప్రజలు నన్నే ఆదర్శంగా పెట్టుకున్నారు. రాజా ధర్మస్య కారణం, రాజా కాలస్య కారణం అని కూడా మనకు పురాణాల్లో వస్తుంది. అంటే ధర్మాచరణకు రాజు కూడా, అంటే పరిపాలకుడు కూడా ఒక కారణం అవుతాడు. వాడిని ఆదర్శంగా తీసుకుంటారు ప్రజలు. కనుక వారు చేసినటువంటి, నేను ఇలా చేస్తున్నాను, వాళ్ళు చేస్తున్నారు. ఏమైంది, ప్రజలు చేసేటువంటి పుణ్యపాపాలలో ధనం ఏదైనా 6వ భాగం పరిపాలన చేసేవాడికి వస్తుంది. అందుకనే రాజ్యాంతే నరకం ధ్రువం ఎంత గట్టిగా చక్కగా ఫ్రేమ్ చేశారంటే మన వారు, నా విష్ణు పృథివీపతి అని అన్నారు. అంటే విష్ణువంశ లేనివాడు భూమిని పరిపాలించలేడు. చాలా బాగుంది కదా. దాని ప్రక్కన ఇది కూడా చెప్పారు. సరిగ్గా చేయకపోతే రాజ్యాంతే నరకం ధ్రువం, వాడు నరకానికి వెళ్తాడు అని కూడా చెప్పాడు. అట్లాగే ప్రతిదీ కూడా బ్రాహ్మణుడికి చాలా గొప్ప పెద్దపీట వేశారని కూడా వస్తుంటుంది కదా. వాడు భ్రష్టుడైతే వాడంతా నరకాన్ని పొందేవాడు ఇంకొకటి ఉన్నాడు. ఎక్కడైతే గొప్పతనం ఉంటుందో అది సరిగ్గా చేయకపోతే దానికి రెట్టింపు దుఃఖం కూడా ఉంటుంది. మనం అది చూడం, చాలా గొప్పగా ఉన్నది అదొక్కడే కనిపిస్తుంటుంది. కనుక ఈ రాజు ఇలాగ చేస్తే వారి పాపమంతా కూడా, ప్రజల యొక్క పాపం రాజుకి చేరి, అందువలన పాపాచారుడనయ్యాడు. చేసే పనులన్నీ కూడా పాపపు పనులు. మనం ఒక విత్తనం వేసామంటే, మామిడి విత్తనం వేస్తే మామిడి పండ్లు వస్తాయి కదా చెట్టుకు, ఇది. కానీ వేప విత్తనం వేసి మామిడి పండు రాలేదంటే ఎక్కడైనా జరుగుతుందా? కాబట్టి మనం చేసే పనులు పాపపు పనులు చేస్తూ పుణ్య ఫలాన్ని ఆశిస్తాం. ఎలాగొస్తుంది? ఇక్కడ కూడా ఈయన అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఒకసారి వేటకు వెళ్ళాడు. వేట, జూదం, పానం ఇవన్నీ కూడా మహాపాతకములు. సరైన రీతిలో లేకపోతే ఏమైంది, వ్యసనం అయిపోతుంది. జూదం
ఇది పనికిరాదని తెలిసి కూడా ధర్మరాజు ఏదో ఆయన కొన్ని ప్రతిజ్ఞలు చేసుకోనో ధర్మమనో ఏదైనా కారణం ఏమైతే ఆ శకుని మాటలకు లొంగిపోయి అక్కడే తన సోదరులు అందరూ కష్టపడి సంపాదించిన సర్వరత్న ధన సంచయాన్ని ఒక 10 నిమిషాల్లో కోల్పోయాయి. తనను తాను తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని ద్రౌపది ప్రశ్నిస్తోంది. అక్కడ ధర్మసూచన భీష్మ ద్రోణులకు చెమటలు పట్టాయట. కాబట్టి ఈ వ్యసనం అనేటువంటిది చాలా పాడు చేస్తుంది. ఏదైనా కానీ ఈ వేట అనేది, ఈ వేటకు వెళ్ళే అంటే రాజులకు అది క్రూర మృగాలను ప్రజల మీద పడకుండా ఉండటానికి వేటాడ అంతవరకే. అది విపరీతమైతే, అది వ్యసనమైతే ఎప్పుడైనా ప్రమాదమే. కానీ ఈయన కూడా వెళ్ళాడు ఆసక్తితో. సైన్యంతో అడవిలో మృగాలని సంహరించాడు. ఆకలి దప్పిక కలిగిన రేవా తీరం నదీ తీరం చేరాడు. అక్కడ స్నానం చేశాడు. దగ్గరకు సైన్యం అప్పటికి ఇంకా రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈయన వచ్చేసాడు అన్నమాట. ఒంటరిగా ఆకలి దప్పిక ఇలా ఉంటే ఆ రేవా తీరవాసులను కొందరిని కలిశాడు. వారంతా కూడా సాయం సమయం అది ఏకాదశి వ్రతాచరణలో ఉన్నారు మహానుభావులు మహాత్ములు. వారితో కలిసి తాను కూడా నిరాహారంగా ఉన్నాడు. మనస్సు చాలా చిత్రమైనది. ఇది చెయ్యాలి అని ఒక ప్రయత్నం మనం ఇచ్ఛాపూర్వకంగా అంటే ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైనా సహిస్తాం. అది ఇష్టం లేకపోతే అది బాధిస్తుంది. ఇట్లా జరిగింది. ఆకలి వేసింది, అన్నం తినలేదు. ఈరోజు ఏకాదశి నువ్వు చాలా పుణ్యం సంపాదించావని అన్నారనుకోండి పెద్దలు ఎవరైనా, అప్పుడు ఓహో బాగున్నది ఇది, అయితే ఈరోజంతా ఉంటాను. అప్పటిదాకా అయ్యో అన్నం తినలేదే, టీ తాగలేదే, కాఫీ తాగలేదే, లేకపోతే ఇంకేదో చేయలేదే, రాత్రంతా మేలుకున్నాడు. అట్లా చాలా కథలు వస్తాయి పురాణాల్లో. వాడు వేటాడేవాడు రాత్రి ఒక చెట్టు మీద ఎక్కి, మారేడు చెట్టు మీద అది తీంచి వేస్తుంటే కింద ఏదో దేవతా ప్రతిమ దాన్ని తినబడిందని, ఆకలితో వాడంతా అలా ఉన్నాడని, వాడు చేసిన పాపపు పనులైనా చివరిలో వాడికి మోక్షం కలిగింది. అంటే మనకి ఇక్కడ ఒక సందేహం, వాడు జీవితాంతం అలా చేశాడు, ఇదొక్కటి చేయగానే ఏమిటి అని అంటే అది భగవంతుని యొక్క ఆ భక్తి భావన ఉన్నా లేకపోయినా ఆ పని చేయడం వల్ల ఆ సమయంలో ఆ స్థితిలో ఇలాంటి ఉత్తమ స్థితి కలుగుతుంది. తర్వాత మళ్ళా వాడు ఒక సాధన చేసి మోక్షాన్ని పొందాడు. అంటే మనకు ముందుగానే ఇలాగ జరిగిందంటే ఒక క్యూరియాసిటీ, ఒక ఆసక్తి కలుగుతోంది. అలాగ మనల్ని ముందు దానివైపు నడిపిస్తారు. సరే ఇక్కడ కూడా నిరాహారంగా ఉన్నాడు. సరే అలాగ జాగరణ చేశాడట. ఆ రాత్రంతా అలాగ జాగరణ చేయడం చేత అంత్య సమయం వచ్చేసింది. ఇక్కడ కూడా అదే మరణించాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నాడు. ప్రాతకాలం రాత్రంతా జాగరణ చేశాడు. వారు చేసే నామస్మరణ చేశాడు. మనస్సు తాదాత్మ్యాన్ని పొందింది. ఒక పెద్ద గదిలో ఒక 100 కేజీల దూది ఉన్నదనుకోండి, దానిలో ఒక చిన్న నిప్పురవ్వబడితే ఏమవుతుంది, వేళ్ళు పత్తి ఉంటే ఒక్క నిమిషంలో అది భస్మం అయిపోతుంది. అలాగనే నీవు కొన్ని జన్మలుగా చేసినటువంటి పాపపు రాశి అంతా ఏకాగ్రతతో గోవిందా నారాయణ అని ఆర్తితో భక్తితో ప్రపత్తితో కన్నీళ్లు కారుస్తూ ఆనందంతో చేస్తే ఇవన్నీ పోతాయి, నిస్సందేహం, దానికేం లేదు. కనుక ఇలాగ చేశాడు. ఆ పాపాలన్నీ తొలగిపోయాయి. అప్పుడు చిత్రగుప్తుడు యమలోకానికి వెళ్ళాడు. పాపం మరణించేసరికి ఆ భటులు వచ్చి తీసుకొని వెళ్ళాడు. వీళ్ళు చేసినవి పాపిష్టి పనులు కాబట్టి వీడిని శిక్ష వేయాలి, కోర్టులో వెళ్ళినట్టుగా వెళ్ళాడు. చిత్రగుప్తుడు చాలాసేపు ఆలోచించి, ధర్మరాజా ఇతడు వాస్తవంగా పాపపు పనులు చేసినవాడు, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఏకాదశి రోజున రేవా నది నర్మదా తీరంలో నిరాహారంగా జాగరణ చేసి ఏకాదశి వ్రతాన్ని తెలియకుండానే భగవన్నామ స్మరణను చేశాడయ్యా. కాబట్టి దీనివల్ల ఆ పాపాలన్నీ పోయాయి. అంటే యమధర్మరాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎంత గొప్పవాడివి రా నువ్వు,
దండవత్ ప్రణామం అంటారు. భక్తిభావంతో పూజించి భటులను పిలిచి అంటారు, ఏ విష్ణు పూజన రతా ప్రయతాకృతాజ్ఞాయీకాదశీ వ్రతమా విజితేంద్రియాశ్చ నారాయణాచ్యుత హరే శరణం భవేతి శాంతా వదంతి సతతం తరసా త్యజధ్వం నారాయణ అచ్యుత జనార్దన కృష్ణ విష్ణు పద్మజపిత శివ శంకరేతి నిత్యం వదంత్యఖిలం లోకహితాః ప్రశాంత దూరాద్భటాస్త్యజితాన్నమయిషు శిక్షా. అప్పుడు భటులను పిలిచి చెప్పాడు, ఓ దూతలారా నా మాట వినండి, మీకు హితాన్ని చెప్తాను. ధర్మ మార్గంలో మానవుల్ని నా దగ్గరికి చేర్చాడు. అందరినీ కలిపి కట్టగట్టి తీసుకురావద్దు. నిరంతరం మహావిష్ణువుని ఆరాధించేటువంటి వారిని, భక్తులను కృతజ్ఞతా గుణం అంటే ఒకడు ఒక మేలు చేస్తే దాన్ని మరవకుండా ఉండేటువంటి గొప్ప గుణం కృతజ్ఞత. చేసిన మేలు ఎప్పుడూ మరవకూడదు. అలాంటి కృతజ్ఞతా గుణం కలిగిన వారిని, ఏకాదశి వ్రత నియమాన్ని పాటించేవారిని, ఇంద్రియాలని జయించిన వారిని ఎప్పుడు కూడా నారాయణ అచ్యుత కృష్ణ హరే జనార్దన విష్ణు పద్మేశ ఇలాగా భగవన్నామస్మరణం అనారతం ఎప్పుడు కూడా అనవరతం జపించేటువంటి వారిని, అఖిల లోక హితాన్ని కోరేవారిని అంటే అందరి క్షేమం కోసం. మహానుభావులు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన దేశం కానీ మన ధర్మం కానీ మనం కానీ ఉన్నామనంటే ఎన్నో సంస్కరణలు, ఎంతోమంది మహానుభావులు వారి శరీరాన్ని ప్రాణాలని అర్పించి ఈ ధర్మాన్ని నిలబెట్టారు, ఈ దేశాన్ని నిలబెట్టారు. కాబట్టి మనం ఇంత హాయిగా ఉన్నాం. మనం కూడా 10 మందికి మన పరిధిలో చెయ్యాలి. లోకహిత కాంక్ష కలిగినటువంటి వారు, ప్రశాంత చిత్తం కలిగిన వారిని వదిలిపెట్టేసేయండి. వారి విషయంలో నా అధికారం చెల్లదు అని యమధర్మరాజు భటులకు చెప్తున్నాడట. అన్ని కర్మలను నారాయణుడికే అర్పించేటువంటి వారిని, నారాయణార్పిత కృతాన్ హరిభక్తి భాజ. సత్సంగంలో సదా ఆసక్తి కలిగిన వారిని, అతిథి పూజ చేసేటువంటి వారిని, ఉత్తమమైనటువంటి బ్రహ్మవేత్తలందు భక్తి కలిగినటువంటి వారిని, ప్రజలకు ఉపకారం చేసినటువంటి వారిని నా దగ్గరకు తేవద్దు. మన లిస్టులో వాళ్ళెవరు ఉండరు. ఇంకా నారాయణ స్మృతి పరాయణ మానసులతో కలవని వారిని ఎవరిని తేవాలి అనేది చెప్తూ ఉన్నాడు. దేవధనాన్ని ఆశించేవారిని, హితాన్ని చెప్పేటువంటి వారికి అహితం చేసేవాడు మారీచుడు. ఇలాగ మనకు రామాయణ భారతాల్లో వస్తారు. మనకు కూడా చాలామంది మనకు మంచి చెబితే అది వాడిని మనకు వాడు క్షేమాన్ని కలిగిస్తున్నారని భావించకుండా వాడిని దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిని తీసుకురండి. ఏకాదశి వ్రతం అంటే ఎందుకయ్యా ఈ వ్రతాలు, ఈ పూజలేమిటి, అది ఏమిటి, ఇదేమిటి అంటుంటారే, అలాంటి వాడిని పట్టుకురాను, మనం వాడిని శిక్షిద్దాం. కనుక ఇలాంటి ఇంకా చాలా చెప్పాడు. ఇలాగ చెప్పి ఈ సద్ధర్మాలు వినడం చేత నా పాపాలన్నీ నశించాయి అని ఆ మహారాజు అనుకున్నాడు. ఆ శ్రీహరి యొక్క సారూప్యముక్తి కలిగిందిట. అలాగ కలిగి 1000 సూర్యుల యొక్క ప్రకాశాన్ని పొందాడు పాపం. యమధర్మరాజుకి నమస్కరించి తతఃసంపూజ్య మాం కాలో విమానశత సంకులం పద్య సంప్రేషయామాస తద్విష్ణో పరమం పదం. ఆయనే యమధర్మరాజే సత్కారం చేసి 100 దివ్య విమానాలతో మహావిష్ణువు యొక్క ఆ పరమపదం, ఆ దివ్య వైకుంఠానికి పంపాడు యమధర్మరాజే. నేను చేసినటువంటి చిన్న పని అది, నేను హృదయపూర్వకంగా చేసినది కాదు, పరీక్షా ప్రారంధం. దాని గురించి కూడా చాలా విశ్లేషణ చేశారు మహానుభావులు, శాస్త్ర చర్చలు చేశారు. ఒక నిర్ణయం చేయటానికి మనకు ప్రాచీన కాలం నుంచి మన దేశంలో
ఆ తార్కికమైనటువంటి చర్చ చేసి పూర్వపక్షం స్వపక్షం ఆ సిద్ధాంత నిర్ణయం చేశారు. ఊరికినే ఏదో నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నమ్మాలి అని అనరా. ప్రతిదానికి కూడా తర్కబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఇది అలాగ జరిగింది అని నిర్ణయం చేశారు. కాబట్టి ఇక్కడ ఈ చిన్న పని చేత ఈ విష్ణులోకానికి వెళ్ళి అక్కడ 1,000,000 కల్పాలు ఉన్నారు. అక్కడి నుంచి ఇంద్రలోకం, అక్కడి నుంచి దేవతాల పూజలు కూడా అందుకొని అన్ని భోగాలు అనుభవించి చివరికి మళ్ళా ఇక్కడికి వచ్చారట. అంటే ఏదో కొంత ఒక కాంక్ష ఉంటేనే మళ్ళా వస్తారు. ఈ పూర్వజన్మ జ్ఞానం చేత ఇది నేను తెలుసుకున్నాను, నేనేమనుకున్నాను కాబట్టి మహాభక్తులైనటువంటి మీ కుటుంబంలో నేను పుట్టాలి అని నిర్ణయించుకున్నాను. వాళ్ళు కూడా అవతార పురుషులు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఈ తల్లి గర్భంలో పుట్టాలి, ఈయన తండ్రి కావాలి. వసుదేవుడి మనస్సులో ప్రవేశించాడట సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడని భాగవతంలో వస్తుంది. కాబట్టి పూర్వజన్మ జ్ఞానం చేత నేను తెలుసుకున్నాను. అందువలన అప్పుడు సూక్ష్మంగా చేశాను, ఇప్పుడు ఇంకా విస్తృతంగా చిన్న వయస్సుని నేను మొదలుపెట్టాను అని అండి. పరమ పవిత్రమైనటువంటి ఈ వ్రతాచరణ, ఈ మహావిష్ణువుని యొక్క ఆరాధన చేయడం చాలా అద్భుతమైనటువంటిది అని అంటే ఆ భద్రశీలుడి మాటలు, కుమారుడి మాటలు విని తండ్రి చాలా సంతోషించాడు. ఆయన నీలాంటి వాడు కుమారుడుగా పుట్టడం చేత నా వంశం పవిత్రమైనది. ఒక భక్తుడు పుడితే తరతరాలు 21 తరాలు ఆ భక్తుడి వల్ల వారు ఉత్తమ స్థితిని పొందుతారు అని మనకు శాస్త్రం చెప్తోంది. కనుక ఇలాంటి చక్కని నడవడిక కలిగినటువంటి కుమారుడు కలగటం ఎన్నో జన్మల పుణ్యఫలం. కనుక మన పిల్లలకు చిన్న వయస్సు నుంచే మంచి భక్తిని, జ్ఞానాన్ని, అవగాహనను కల్పించాలి అని ఈ కథ ద్వారా మనం అందరం గ్రహించి వారి వారి సంస్కారం నువ్వు చెప్పగానే రోజు గుడికి వెళ్ళగానే వాడు మహాభక్తుడు అవుతాడని ఏమి చెప్పలేం. అట్లా చిన్నప్పుడు వెళ్ళి తర్వాత దానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ముందు విరుద్ధంగా ఉండి తర్వాత భక్తి భావంతో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. అలాంటి సదసద్వివేచన, వివేకం సర్వమానవులకు కూడా ఆ శ్రీయపతి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు సర్వులకు అనుగ్రహించాలి అని మనం వేడుకొందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద హరి హరి గోపాల హరి హరి, గోవింద జయ జయ గోపాల జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
రామ